రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న నిరసనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా స్పందించారు. పంటలకు నీళ్లు అడిగితే రక్తం ఇస్తారా అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వేములవాడలో బీఆర్ఎస్ నాయకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తమ రక్తాన్ని తీసుకునైనా రైతుల పంటలను కాపాడాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహారావు డిమాండ్ చేశారు. వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా సాగునీటిని విడుదల చేయాలని కోరారు. రైతుల కన్నీళ్లు తుడవడం కోసం అవసరమైతే తాము ప్రాణత్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఈ నిరసన ప్రభుత్వానికి ఒక హెచ్చరిక మాత్రమేనని, రైతులకు సాగునీరు అందించే వరకు తమ పోరాటం ఆగేది లేదని హెచ్చరించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పత్రికా విలేకరుల సమావేశంలో ఒక పత్రికా విలేకరి అడిగిన సమాధానానికి, సార్ అలినినో ప్రభావం వల్ల మరి వర్షాలు పడతలేవు, రైతాంగానికి నీళ్ల సమస్య వచ్చే ప్రమాదం ఉంది, దాన్ని మీరు ఎట్లా అడ్రస్ చేస్తారు? కన్నెపల్లి పంప్ హౌస్ లో ఎక్కడైతే ఫ్లో అవుతున్నాయో అక్కడ నుండి పంపు చేస్తేనే మరి రైతులందరూ కూడా నీళ్లు మార్చుకునే వెసులుబాటు ఉంటదంటే, రైతులను అవహేళన చేసే విధంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ రక్తం అంటే మా నాయకులు హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కానీ వాళ్ళ రక్తము తీసి పంటల మీద జల్లుతా మరి పంటలు అవే పండుతాయి అన్నారు. ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ ఏర్పడ్డదే ఏదో రక్తం చిందించి 14 సంవత్సరాలు నిరంతరంగా కొట్లాడి తెలంగాణ సాధించుకుంది. రక్తం చిందించడం కొత్త కాదు, ఇది మరి దానికి తయారయ్యే ఇలా తెలంగాణ సాధించే ప్రక్రియలో ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు